రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ సందర్శన కార్యక్రమానికి పోటీగా అధికార కాంగ్రెస్ పార్టీ చలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కార్యక్రమం నిర్వహించేందుకు సన్నద్ధమైంది. కాసేపట్లో సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్రరెడ్డి సారథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నాయకులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఇక దీని అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. బ్యారేజీకి సంబంధించిన ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ప్రాజెక్టును సందర్శించేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నిద్ధమైంది. సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ర రెడ్డి సారథ్యంలో ఈ సందర్శన కూడా ఏర్పాటు చేయడం. ప్రధానంగా ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా గత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వేల కోట్ల అవినీతి జరిగింది. మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన కుంగుబాటు కావచ్చు, వీటన్నిటిని కూడా ఏదైతే నాణ్యతా ప్రమాణాలు లోపించడం వల్ల కావచ్చు, రీడిజైన్ వల్ల కూడా ప్రత్యేకంగా ఇట్లాంటి అన్నిటిని కూడా తెర మీదకి తీసుకొచ్చారు. దీంట్లో అవినీతి జరిగింది, దీన్ని బట్టబయలు చేస్తామని కూడా శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఇక మరోవైపు కృష్ణా జలాలకు సంబంధించి కూడా ఆ వాటాలో కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసింది. ఇక్కడ రైతాంగానికి నీరు అందించలేకపోయిందని కూడా ప్రధానమైన ఆరోపణలు చేస్తున్న నేపథ్యం కావచ్చు. కృష్ణా జిల్లాలో తెలంగాణకు సంబంధించి కూడా 575 టీఎంసీల నీటి వాటాను దక్కాల్సి ఉండగా దానికి సంబంధించి ఇప్పటికైతే 299 టీఎంసీలకు సంబంధించి గత ప్రభుత్వం సంతకాలు చేసినట్టుగా తెలుస్తుంది. ఆంధ్ర ప్రాంతానికి నీటిని తరలించుకుపోయినా కూడా అక్కడ ప్రాజెక్టులకు సంబంధించి ఇక్కడ ఏదైతే పర్మిషన్ తీసుకొని ప్రాజెక్టు నిర్మించిన పట్ల కూడా ఇప్పటి గత ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరించింది. ఇక్కడ మరోవైపు కృష్ణా సంబంధించిన నదీ పరివాహక ప్రాంతాలైన మహబూబ్ నగర్ సంబంధించి కూడా ఆ ప్రాజెక్టులు ఇక్కడ అన్నారం ప్రాజెక్టు అది ఏదైతే మహబూబ్ నగర్ ప్రాజెక్టుకు సంబంధించి రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ప్రాజెక్టుకు సంబంధించి కూడా గత కాంగ్రెస్ హయాంలో కూడా అప్పుడు దీనికి సంబంధించిన పనులు శంకుస్థాపన జరిగి దాన్ని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఇక్కడ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును తెర మీదకి తీసుకొచ్చారని కూడా ప్రధానంగా ఇక్కడ ఏదైతే మహబూబ్ నగర్ ప్రాంతానికి సంబంధించి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, మాజీ సీఎం కేసీఆర్ ఇక్కడ ప్రజలకు ఏదైతే హామీలు ఇవ్వడం జరిగింది ఎత్తిపోతల పథకం ద్వారా కూడా ఇక్కడ ఏదైతే రైతాంగాన్ని సస్యశ్యామలం చేస్తామని కూడా దాన్ని విస్మరించడం జరిగింది. దీన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు ఇప్పుడు ఏదైతే ఈ సందర్శన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు మహబూబ్ నగర్ సంబంధించి కూడా కార్వానా ప్రాజెక్టు కావచ్చు, అలాగే ఉద్దండపూర్ ప్రాజెక్టు, సాయంత్రం లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఈ 3 ప్రాజెక్టులకు గత ప్రభుత్వం 80% మేర పనులు పూర్తయ్యాయి. ఈ పనులన్నీ కూడా ఏదైతే 80% మేర పనులు పూర్తయ్యాయి. మహబూబ్ నగర్ కూడా కరువు కాటకాలు లేకుండా చేశామని కూడా గత ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు దీన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మరం చేసిన నేపథ్యం అనేది. ఇప్పుడు దీంట్లో జరిగిన లోపాలు కావచ్చు, ఎంతవరకు మహబూబ్ నగర్ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాజెక్టుల ద్వారా ఆ నీటి విడుదల అవుతుంది, పనులకు సంబంధించి కూడా ఎంతవరకు పనులు పూర్తయ్యాయి, శంకుస్థాపన దగ్గరనే ఆగిపోయాయి, ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి కూడా ఎంతవరకు ఇప్పుడు దానికి సంబంధించిన ఆ పనులు ఉన్నదానిపైన కూడా క్షేత్రస్థాయిలో ఈరోజు పర్యటన ఉంది. పర్యటన వేదికగా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈ ఏదైతే ఉమ్మడి పాలమూరు సంబంధించి కూడా ఈ ప్రాజెక్టుల అంశాలపైన గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు, గత ప్రభుత్వం చేసిన ఆ నిర్లక్ష్యానికి సంబంధించి పూర్తిగా ఎండగట్టే విధంగా కూడా ఇక్కడ పర్యటన జరుగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా అక్కడ మేడిగడ్డ అన్నారం ఆ ప్రాజెక్టులకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గత అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది అన్నట్టుగా కూడా దుష్ప్రచారాలు చేస్తుంది. దీన్ని కూడా మేము ఎండగడతామని అక్కడ బీఆర్ఎస్ పార్టీ అక్కడ పర్యటన చేపట్టిన నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పుడు వాటర్ వార్ అంటే ఈట్ పాలిటిక్స్ కొనసాగుతున్నట్టుగా చెప్పొచ్చు. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. ప్రాజెక్టు వద్ద జరిగిన పనులు, అక్రమాలు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీటి పరంగా జరిగిన నష్టాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించాలని కాంగ్రెస్ పార్టీ పాలమూరుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది.
ఇక కృష్ణా జిల్లాలో తెలంగాణకు న్యాయంగా 575 టీఎంసీల నీటి వాటా దక్కాల్సి ఉండగా 2016 జూన్ 21న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో 299 టీఎంసీలకే సంతకం చేసిన విషయాన్ని ఆర్జీఎస్ విస్తరణ, భీమా తదితర లిఫ్ట్ ఇరిగేషన్లు నిర్లక్ష్యం చేయడంతో పాటు నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని 10 ఏళ్ల పాటు మరుగున పడేసి సంగంబండ రిజర్వాయర్ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకపోవడం వల్ల ఎంత నష్టం జరిగిందో ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించేందుకు ఇక వంశీచంద్రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు సన్నద్ధమయ్యారు. ఇక ఉదయం 11 గంటలకు కరివెన, 1 గంటకు వల్లూరు, ఉండాపూర్, సాయంత్రం 4 గంటలకు లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్లను సందర్శించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి. రాజశేఖర్, బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ పర్యటన నేపథ్యంలో దానికి కౌంటర్ గా ఈ రోజు అధికార కాంగ్రెస్ పార్టీ చలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమైందని చెప్పొచ్చు. ఈ మేరకు సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్రెడ్డి సారథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు దానికి సంబంధించిన వల్లూరు, దండాపూర్ మరియు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుల వద్ద పరిశీలించనున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ప్రాజెక్టులను సందర్శించి జరిగిన పనులు, వాటి మీద జరిగిన అక్రమాలు, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీటి పరంగా జరిగిన నష్టాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించాలని కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. కృష్ణా జలాలలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన 575 టీఎంసీల నీటి వాటాను దక్కవలసి ఉండగా 2016 జూన్ నెలలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో 299 టీఎంసీలకే సంతకం చేసిన విషయాన్ని ఆర్డీఎస్ విస్తరణ, బీమా తదితర లిఫ్ట్ ఇరిగేషన్ నిర్లక్ష్యం చేసిన తరహా చేయడంతో పాటు నారాయణపేట కొరంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని 10 ఏళ్లు మరుగున పడేసి పూర్తి స్థాయిలో పాలమూరు జిల్లాను నష్టం వాటిల్లే విధంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దీనికి సంబంధించి సమీక్ష నిర్వహించున్నారు. అయితే దీనికి సంబంధించి వంశీచంద్రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును సందర్శించి వాటిపై పూర్తి స్థాయిలో ఎంత మేర పనులు జరిగాయి, ఏమేమి పనులు జరిగాయి, గత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు అనుగుణంగా పనులు జరిగాయా, ఏమైనా అక్రమాలు జరిగాయా, అక్రమాలను వెలికి తీయడంతో పాటు గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కూడా స్పష్టంగా ప్రజలకు వివరించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సన్నద్ధమైందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ముందుగా ఉదయం కరవెన ప్రాజెక్టును సందర్శించి అక్కడ అధికారులతో పాటు కాంట్రాక్టర్ తో కూడా చర్చించి అక్కడే సమీక్ష నిర్వహించి ప్రాజెక్టు పనులు ఎంతవరకు జరిగాయి, ఎంత మేర ఇంతవరకు ఖర్చు అయింది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఎలాంటి అక్రమాలు జరిగాయి, దీనికి సంబంధించి ఏ పనులు ఇంకా జరగవలసింది, ఎంత ఇంకా దానికి సంబంధించి ఎంత ఎస్టిమేట్ కావాలి, ఎంత బడ్జెట్ అవుతుంది అన్న పూర్తి వివరాలు సమగ్రంగా అక్కడ సమీక్షించి పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించే నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్టుల సందర్శనకు పూనుకుందనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగము గత 10 సంవత్సరాల్లో జరిగిన నష్టము, గత బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టులపై జరిగిన అవినీతిని, అక్రమాలను కూడా బయట పెట్టేందుకు కూడా సిద్ధమైన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుల సందర్శన ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొంత సంచలనంగా మారింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతున్న ప్రదీప్, తర్వాత ఏమైనా ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టి నిర్వహించి పూర్తి స్థాయిలో సమాచారం వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. అటువైపు బీఆర్ఎస్ పార్టీ కూడా 200 మందితో మేడిగడ్డ పర్యటన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాలమూరు రంగారెడ్డి, చలో పాలమూరు రంగారెడ్డి అంటూ కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నటువంటి పరిస్థితి. సాయంత్రం ఏమైనా ప్రెస్ మీట్ దీనిపై పూర్తి స్థాయిలో వివరించే అవకాశం కనిపిస్తుందా? అయితే దీనికి సంబంధించి ముందుగా ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా 27,500 కోట్ల వ్యయం చేసిన పనులు ఏమైనా జరిగాయా, పూర్తి స్థాయిలో ఎటువంటి పనులు జరిగాయి, ఏమేమి పనులు జరిగాయి, ఇంకా ఎంత పని మిగిలి ఉన్నది, ఏమేమి చేయాల్సి ఉంది, దాదాపు 27,500 కోట్లు వెచ్చించి కనీసం 1 ఎకరా కూడా తాగునీరు ఇవ్వకుండా గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసిన అవినీతి అక్రమాలను ప్రధానంగా ప్రజలకు వివరించేందుకే ఈ ప్రాజెక్ట్ సందర్శన చేపట్టిందని కూడా చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి మేడిగడ్డపై బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కామెంట్లపై కూడా పూర్తి స్థాయిలో కౌంటర్ ఇచ్చే విధంగా ఈ ప్రాజెక్టుల సందర్శన ఉంటుందని కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తర్వాత చల్లా వంశీచంద్రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు ప్రాజెక్టు పర్యటన సందర్శించి పూర్తి వివరాలు ప్రజలకు వివరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏదైతే
ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలు ఎంత మేర జరిగింది, దీనికి సంబంధించి పాలమూరు రైతాంగానికి పాలమూరు జిల్లాకు ఒరిగింది ఏమిటి అన్న పూర్తి సమాచారం పూర్తి అధికారుల నుంచి అక్కడ కాంట్రాక్టర్ నుంచి సేకరించి ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మా ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా రాష్ట్ర ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో వివరించేందుకే ఈ ప్రాజెక్టుల సందర్శన కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందని కూడా మనకు చెప్పొచ్చు. దీనిపై ఏదైతే సమగ్రంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు వేళ అవినీతి జరిగి ఉంటే దర్యాప్తు చేయాలన్న నిర్ణయానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పాలమూరు ప్రాజెక్టులపై సమగ్ర విచారణ చేసి ఎవరైతే దోషులున్నారో స్పష్టంగా ప్రజల ముందు నిలబెడతామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. రాజశేఖర్. రైట్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్.